ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మన వైసీపీ గవర్నమెంట్ ఏదో చేసాం, ఏదో చేసేస్తాం, ఏదో చూపించేస్తాం అన్నట్టుగా ఎన్నో విధాలుగా ఏ చెప్తున్నాయి. ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చే పథకాలనే పేర్లు మార్పులు చేర్పులు చేసి ఏదో మన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా జగన్ గారు ఇచ్చినటువంటి ఏదో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఆయన ఏదో కష్టపడిన డబ్బులు వాళ్ళ ఇంట్లో దాచిన డబ్బులు తెచ్చి మనకైతే ఇస్తున్నట్టు ఆయన ఎంతో విధిగా చాలా వినయంగా చాలా ఇదిగా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, దయచేసి ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాలని మీ వీడియోలు చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రోజున నరేంద్ర మోదీ గారు ప్రతి లేనివాడికి ఇల్లు ఉండాలనే కళ ఆయన యొక్క కళది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కడుపునున్న తెలాలని ఉచిత రేషన్ పెట్టి ఇచ్చేస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ గారే. అలాగే ప్రతి పల్లెటూరులో రోడ్లు వేసుకుని కూడా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంటే. అలాగే ప్రతి ఈదిలో కూడా పల్లెటూరులో లైట్లు, అలాగే ఇంటింటికి ఉజ్వల పథకం కింద ఒక గ్యాస్ కలెక్షన్, అలాగే ఇంటింటికి కూడా మంచినీళ్ళు ట్యాపు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అలాగే కొత్త పంచాయతీ భవనాలు ఇవన్నీ కూడా కట్టింది ఎవరో కాదు, కేవలం మన బీజేపీ సర్కార్ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. అదందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించారు, ఒప్పుకొనే తీరాలి. ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోల్లో మిత్రులు మీకు చెప్తున్నారు, అందరూ కూడా ఏదేదో చెప్తున్నారో మీకు తెలిసి చెప్తున్నారో తెలియదు, తెలియకుండా చెప్తున్నారో తెలియదు. ఎవరు కూడా వాళ్ళు జోబీలో డబ్బులు ఇవ్వట్లేదు. దయచేసి అది బట్టిగా అందరూ గమనించాలి. ఈ రోజు అంటే మన ఏపీలో ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ క్రియేట్ చేసేసంటే ఏదో చేసేసారని చెప్పుకుంటున్నారు. ఈరోజు పెన్షన్ అయినా సరే ఏదైనా సరే ఇవన్నీ మేము ఇస్తున్నాం, అది చేస్తుంది. ఇవన్నీ ఎవరిని ఇస్తున్నారు? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? అయ్యా, కరెంటు బిల్లులు పెంచారు, ఇంటింటికి చెత్త పన్ను వేశారు, ప్రతి షాప్కి చెత్త పన్ను వేశారు. ఏం చేశారు మీరు? ఈ రోజున వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్నో దారుణమైన లంచగొండి కుంభకోణాలు రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు. ఎలక్షన్ తర్వాత చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతో సహా జైలులోకి వెళ్తారు. అది ప్రజలందరూ కూడా చూస్తారు. ఎందుకంటే వెళ్ళేలా మా కూటమి ప్రభుత్వం మా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అలాగే మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ముఖ్యంగా తణుకులో మా ఆర్మిల్ రాధాకృష్ణ గారి నాయకత్వంలో, అలాగే మా నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవరం గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా ఇచ్చేస్తారు, చూస్తారు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు నేను ఇలా ప్రత్యేకంగా నేను చెప్పట్లేదు మిత్రులారా, ఓపెన్గా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. గుండెల మీద చేసుకుని మాట్లాడండి. ఈ రోజున జగనన్న ఇల్లు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం నరేంద్ర మోదీ గారి పథకాలు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆయన కొన్ని వేల కోట్లు డబ్బు ఇస్తే ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే ఈ ఇల్లు కోసం కొన్న ప్రతి పొలం కూడా ఎకరం 20 లక్షలకి 10 లక్షలకి కొని ₹1 కోటి ఒక చోట, 80 లక్షలు ఒక చోట, 75 లక్షలు ఒక చోట, ఒక్కో చోట ₹1,20,00,000 కూడా రాశారు. ఇదే ప్రజలకు తెలియదేం కాదు, నేను ప్రత్యేకించి చెప్పాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మిత్రులారా, మా తణుకు కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే మా తణుకు ఎమ్మెల్యే ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సుమారుగా చాలా దారుణమైన కుంభకోణాలు జరిగినాయి. అందులోనూ ఈ రోజున మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మా తణుకులో జరిగినటువంటి టీడీఆర్ కుంభకోణం గురించి ప్రతి రాష్ట్రంలో కూడా నన్ను అడగడం జరిగింది నా పాదయాత్రలో. ఎందుకంటే నేను గడిచిన 2-3 నెలల కిందట జనవరిలో 3వ తారీఖున బయలుదేరి తరపు నుంచి ఢిల్లీ పాదయాత్రలో కూడా నన్ను వేరే స్టేట్లో కూడా నన్ను ఇంగ్లీష్లో హిందీలో కూడా టీడీఆర్ బాండ్ స్కామ్ తుమారి ఎమ్మెల్యే అని అడగడం జరిగింది మిత్రులారా. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మరి టీడీఆర్ బాండ్లు కుంభకోణం, అలాగే తణుకులో జగనన్న కాలనీలో కొన్న ఇంటి స్థలాల్లో కుంభకోణం, అలాగే మన మున్సిపాలిటీలో కరోనా టైంలో కొన్నటువంటి ముప్పు వ్యాక్సినేషన్ ఆర్టిట్లో ఎన్నో కుంభకోణం జరిగి మన ఈ తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 2-3 మున్సిపల్ కమిషనర్లు కూడా ఈయన వల్ల మారిపోవడం జరిగింది. ఇది అందరూ కూడా తెలిసిందే, ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లేదు. కానీ ప్రతి కార్యకర్త కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి చెప్పాల్సిన సమయం ఇప్పుడే మిత్రులారా. ఇప్పుడు కూడా మనం ప్రజలకు తెలిసిన విధంగా చేయలేకపోతే రానున్న రోజుల్లో మన పార్టీ కనుక చతికిన పడితే పోయేది మన పార్టీ కాదు, మన పార్టీ ఎప్పటికైనా అధికారంలో ఉంటుంది మనమే, కానీ నష్టపోయేది మన రాష్ట్రం, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు. కాబట్టి ప్రతి యువత, ప్రతి పేదవాడు, ప్రతి రైతు, అలాగే ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టి ముందుకు రండి, వచ్చి ప్రతి చోట జరిగిన అవినీతిని నిలదీయండి. అలాగే మీరందరూ కూడా చెప్పుతో కొట్టాలంటే ఎవరిని కూడా డైరెక్ట్గా మన రాజ్యాంగంలో లేదు కాబట్టి మన ఓటుతోనే చెప్పుతో కొట్టినటువంటి సమాధానాన్ని మనందరం కూడా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యంగా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకున్నాం మిత్రులారా. జై హింద్.